హాయ్ సోనీ. హలో డంబి. హాయ్ అంకుల్. బాగున్నారా అంకుల్? ఓ నేను చాలా బాగున్నాను. ఏం డంబి ఎలా ఉన్నావు? అంకుల్ 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 క్రిస్మస్ ఎలా జరిగింది అంకుల్? ఓ క్రిస్మస్ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా చేస్తానే ఉన్నాం కదా. అవును అంకుల్, అవును అంకుల్. నాకు ఎంత సంతోషంగా ఉందో అంకుల్. ఏంటో నాకు అతను మిస్ అయిపోతున్నాను. డంబి డంబి అంకుల్ 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 చెప్పురా సోనీ. అంకుల్ మరి నిన్న టేస్టీ ఫుడ్ కదా అంకుల్? అవును చాలా బాగుంది. డెకరేషన్ బాగుంది. గిఫ్ట్స్ బాగున్నాయి. నేనంతా మిస్ అయిపోతున్నాను. ఏంట్రా డంబి ఏమైంది? ఏంటంటే అంకుల్, చెప్పు. మీరు చేసేదంతా నేను చేసేదంతా నేను చేసేదంతా నువ్వు చేసేదంతా ఏంటంటే ఏంటంటే బర్త్డే పార్టీకి వెళ్ళి బర్త్డే పార్టీకి వెళ్ళి బర్త్డే దాయ్కి బర్త్డే బాయ్ కి బర్త్డే బేబీకి ఏమి గిఫ్ట్ ఇవ్వకుండా ఏమి గిఫ్ట్ ఇవ్వకుండా అందరికి గిఫ్ట్ ఇస్తే అందరికి గిఫ్ట్లు ఇస్తే ఎలాగుంటుంది? చండాలంగా ఉంటుంది. నాకు అస్సలు ఇష్టం లేదు. నా బర్త్డేకి ఎవరు ఇచ్చినా నాకు ఇవ్వాలి కానీ వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయండి. మనం చేసేదంతా అట్టగానే ఉందిరా సోనిగా. నాకేం అర్థం కాల. నాకు అర్థం కాల. మరి క్రిస్మస్ అంటాం కదా, కేకులు ననే తింటాము, బిర్యానీ ననే తింటాము, మ్యూజిక్ ననే వింటాము. అంతా నన్ను కోసమే కదా. జీసస్ కి గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఓరని జీసస్ కి గిఫ్ట్ ఎవరిస్తారు అంకుల్ జీసస్ కి గిఫ్ట్? జీసస్ కి అన్ని ఉన్నాయి కదా అంకుల్. అవును కదా, కరెక్ట్ పాయింట్. జీసస్ దగ్గర అన్నీ ఉన్నాయి కదరా, మనం ఏమి ఇస్తాం? అదే నాకు అర్థం కావట్లా. నేనే ఆలోచిస్తున్నా. నిశ్చయిత అవుతుంది ఏంటో, నిశ్చయిత అవుతుంది అంకుల్. ఒరే నిజమే రోయ్, ఏమి ఇవ్వాలి జీసస్కి? ఐడియా. జీసస్ కి నన ఇస్తేనే మరి తీసుకుంటే ఏమన్నా ఉన్నాయా? జీసస్ కి చాక్లెట్స్, బిస్కెట్స్. ఊరక అంకుల్, చీతుగా మాట్లాడదాకు. సారీ సారీ. అంకుల్ ఏసైకి నన్ను అంకుల్ ఏందిరా? త్రీన ఇస్తే ఏసైకి అది మాత్రం తీసుకుంటాడు. ఓ మనం ఇస్తేనే తీసుకుంటాడు కదా ప్రేమ. ఎస్. ఓ కరెక్ట్.